నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. అధికారంలోకి వచ్చిన ఆనందం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం నిలవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీని లోపల నుంచి వేధిస్తున్న అతిపెద్ద సమస్య కొత్త పాత పోరు. అవును, ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న పాత తరం సీనియర్ నేతలకు, ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన కొత్త తరం నేతలకు వీరి మధ్యలో అస్సలు పడడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఈ గ్రూపు తగాదాలు రోడ్డున పడుతున్నాయి. పంచాయతీలు ముదిరిపోయి చివరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరుతున్నాయి. ఒకప్పుడు పార్టీ కోసం రక్తం చిందించిన మంత్రులు, సీనియర్ల కేంద్రంగానే ఈ వివాదాలు నడుస్తుండడం ఇప్పుడు హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, సీనియర్లు ఎందుకు గుర్రుగా ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మనం జగిత్యాల నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేనటువంటి పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్కి మధ్య చాలా రోజులుగా తీవ్రమైన విభేదాలు నడుస్తూ వచ్చాయి. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన జీవన్ రెడ్డిని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి ఆయనలో బలంగా నాటుకుపోయింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలు, అధిష్టానం వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి, గొడవను సద్దుమణించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఈ పంతాల పట్టింపులు వల్ల చాలా మనస్తాపానికి గురైనటువంటి ఈ జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇలా పార్టీని వేయడం కాంగ్రెస్ పార్టీని అంతర్గత పోరుకు ఒక పరాకాష్ఠగా నిలిచినటువంటి సిచ్యువేషన్ అది. ఇక కామారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా కథ సేమ్ టు సేమ్ నడుస్తూ ఉంది. సీనియర్ నేత, మాజీ మంత్రి మరియు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీకి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తుంది. ఇక్కడ పూర్తిగా సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నట్టుగా గ్రూపు రాజకీయాలు తయారయ్యాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ గడప తొక్కింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో కమిటీ చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇంతలోనే ఈ వివాదం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఒక ఆడియో క్లిప్ బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీ కూడా లేఖ పంపించింది. అయితే ఈ లేఖకు సమాధానంగా షబ్బీర్ అలీ స్పందిస్తూ ఆ ఆడియో పూర్తిగా నకిలీదని, తనను బదనాం చేయడానికి ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. కానీ అక్కడ గ్రూపు తగాదాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డికి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డికి వీరి మధ్య కూడా అసలు సఖ్యత లేదు. తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు వీరిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి వర్గపోరును మరోసారి బట్టబయలు చేశాయి. వనపర్తి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు విజయం దక్కలేదు. అయితే దీనికి కారణం నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్ నేత అంతర్గతంగా చేసినటువంటి కుట్రలేనంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి పరోక్షంగా చిన్నారెడ్డిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వీరి మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలు కూడా బహిర్గతమయ్యి కార్యకర్తలు ఒక గందరగోళాన్ని సృష్టించాయి. అయితే కేవలం ఈ 3 నియోజకవర్గాలే కాదు, తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా హవా నడిపిస్తున్న కొందరు నేతలకు, స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్న పాత నేతలకు, అలాగే గత కొన్ని ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వారికి కూడా వీరందరి మధ్య తీవ్రమైనటువంటి ఈగో వార్ నడుస్తుంది. ఒకవైపు అధికారంలో ఉన్నాం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంటే, క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉన్న ఈ వర్గపోరు, అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. మరి కొత్త పాత పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా బ్రేకులు వేస్తుందో, క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా వేచి చూడాల్సిందే.